అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఏది మేలో అది మనం ఎరిగి దానినే చేయాలని దేవుని వాక్యం మాట్లాడుతోంది. ఈ చదివినటువంటి వచనంలోనే ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకునుడి. ఎవరైనా మనకి కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కీడునకు ప్రతి కీడు చేయొద్దని దేవుని వాక్యం మాట్లాడుతోంది. అంటే మన మనస్సును ఎంత స్వాధీనపరుచుకోవాలి. ఎవరైనా మన కీడు తలపెట్టినప్పుడు కోపం వస్తుందండి, రాదా? నన్ను దెబ్బ కొట్టాడు కనుక కనీసం నేను తిరిగి ఒక దెబ్బను కొట్టాలనేటువంటి తలంపు వస్తుంది మానవునికి. అయితే దేవుని వాక్యము చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి మాటలు మనకెక్కడ దొరకవు. యేసుప్రభు ఒక సందర్భంలో అంటారు, నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తే నీకేంటి ప్రయోజనం? ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వారిని ప్రేమించు అంటున్నాడు యేసయ్య. అబ్బా, ఎంత చక్కగా చెప్తుందండి వాక్యం. ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఆచరణలో పెట్టడానికి మాత్రం చాలా కష్టం. మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమించగలుగుతాం, కానీ ద్వేషించిన వారిని ఎలా ప్రేమించగలుగుతామండి? అందుకని భక్తుడు అంటున్నాడు, మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. అంటే ప్రేమించే వారిని అందరూ ప్రేమిస్తారు. ఎవరైనా నీకు సహాయం చేశారనుకో, ఎవరైనా నిన్ను ప్రేమించారనుకో, నువ్వు వారిని ప్రేమిస్తావు. ఎవరైనా నీతో స్నేహం చేశారనుకో, తిరిగి వారితో స్నేహం చేస్తావు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నిన్ను ప్రేమించిన వారిని కాదు నువ్వు ప్రేమించటం, నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో అలాంటి వారిని ప్రేమించు. యేసు ప్రభు వారి యొక్క మాటలు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సు అలా మారిపోవాలని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తోంది. మన మనసును ఎంత స్వాధీనపరుచుకోవాలి. ఎవరైనా మనకి కీడు తలపెట్టినప్పుడు, ఎవరైనా మనల్ని ద్వేషించినప్పుడు తిరిగి వారిని ప్రేమించగలమండి? ఆ మనసు అస్సలు రాదు. అది చాలా కష్టం. కానీ మన మనసును అలా మార్చుకోమని యేసుప్రభుల వారు చెప్తూ ఉన్నారు. మేలైనది ఏదో అదే మనం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో అలాంటి మనసు కావాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కనుక ఆ మేలైన దానిని చేయగలిగిన మనస్సులు మనందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. మేలైన దానిని అనుసరించి నడుచుకోమని మీరు మాకు నేర్పించారు. మమ్మల్ని ప్రేమించిన వారిని మేము ప్రేమించటం కాదు, మమ్మల్ని ద్వేషిస్తున్న వారిని కూడా మేము ప్రేమించగలిగిన మనసులు మాకు కావాలి తండ్రి. అట్టి అనుభవాన్ని దయచేయమని ఈరోజు నిబిడల వారి పనులు ప్రారంభిస్తుండగా నిబిడల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి నిబిడల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.